వెల్కమ్ టు క్రియేటివ్ తెలుగు. నేను మీ మహేష్. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి, అంత అత్యవసరం ఏముందంటే తెలంగాణలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి తప్పిదం చేసింది. ఈరోజు తెలంగాణలో తెలంగాణ పౌరుణ్ణి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే వంచి నమ్మించి మోసం చేసి చంపేసింది అని మనం తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుద్యోగులు కావాలని ఏదైతే ఎంచుకున్న ప్రభుత్వం ఉందో వీళ్ళే ప్రచారం చేసి ఎంచుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ నమ్మించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళని నమ్మించి ఉద్యోగాలు వేయలేదు కాబట్టి మనస్తాపానికి గురై ప్రభుత్వం విఫలమైందని చెప్పేసుకుంటూ నాకు ఇక ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ లేదు, నేను ఆల్రెడీ ఒకసారి రాసిన మళ్ళీ రాద్దామంటే నోటిఫికేషన్ రావట్లేదు అని నిరుద్యోగి అనే వేణుకుమార్ అనే వ్యక్తి మనస్తాపానికి గురై ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఒక్కసారి తను సూసైడ్ చేసుకునే ముందల ఏదైతే రాసినటువంటి లెటర్ ఉందో అది ఒక్కసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చదువుదాం మనం తన కోసం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్కి సూసైడ్ నోట్. నా మరణానికి కారణం సరైన సమయానికి గ్రూప్స్ నోటిఫికేషన్ రాకపోవడమే. అంటే తను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్గా మనకు అర్థమవుతుంది. నేను గత 5 సంవత్సరాలుగా స్టేట్ లెవెల్లో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. మొత్తం మీద ఒకేసారి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాశాను. అంటే 2000 గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ తను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక నిరుద్యోగిగా తను చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ. మొత్తం మీద ఒకేసారి తను ఆల్రెడీ ఒకసారి మన గ్రూప్స్కి ప్రిపేర్ చేశాడు. వెంటనే జాబ్ క్యాలెండర్ వస్తే ఇంకోసారి గ్రూప్స్ అటెంప్ట్ చేయాలని ప్రిపేర్ అవుతున్నాను. కానీ అలా జరగలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తే ఈ సమస్య ఉండకపోయేది. జూన్ 2 సందర్భంగా ప్రస్తుతం చిన్న చిన్న నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారే కానీ ఈ సంవత్సరం గ్రూప్స్ నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. అంటే చూడండి, ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖున అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం ఏవైతే ఉందో ఆ రోజు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో అది నెరవేర్చకపోతే తను ఇంకా మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన లెటర్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టో చెప్పడంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ని గెలిపించాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కానీ గత గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేయలేదు తప్ప సపరేట్గా కాంగ్రెస్ ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదని మనకి లెటర్లో కనిపిస్తుంది. ఇకపోతే విడుదలైంది నిరుద్యోగులకి ఈ దుస్థితి వచ్చేది కాదు. గవర్నమెంట్ తలుచుకుంటే జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఉదాహరణకు ఒక సంవత్సరం గ్రూప్ 1, ఒక సంవత్సరం గ్రూప్ 2, ఒక సంవత్సరం గ్రూప్ 3, ఒక సంవత్సరం గ్రూప్ 4, మరొక సంవత్సరం ఎస్ఐ అండ్ పీసీ ఇవ్వచ్చు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంటే అభ్యర్థులకి వారికి ఒక నమ్మకం ఉంటుంది. అదేవిధంగా 2 లేదా 3 సంవత్సరాలు వారి ప్రతిభని పరీక్షించుకుంటారు. అంటే తను ఏమంటున్నాడంటే ఈ లెటర్లో మీరు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ పోతే అందులో ఏదో ఒకటి క్వాలిఫై అవుతాము. ఒకవేళ ఏది క్వాలిఫై అవ్వకపోతే మేమెంత అప్డేట్ అవుతున్నాం, మేమెంత నేర్చుకుంటున్నాం, మేము ఇంకా నెక్స్ట్ ఏం నేర్చుకోవాలనేది మాకు మేము ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా మాకు మేము ఒక టెస్ట్ పెట్టినట్లయినా అవుతుంది. మీరు అలా ఇవ్వండి, మీరు అలా ఇవ్వట్లేదు కాబట్టి మేము మానసికంగా ఇబ్బంది పడిపోతున్నామని తను చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ప్రతి సంవత్సరం యూపీఎస్సీ లాగా నోటిఫికేషన్స్ వస్తే ఈ సంవత్సరం కాకపోతే తర్వాత సంవత్సరం క్వాలిఫై అవుతాం అనే నమ్మకం అభ్యర్థుల్లో ఉంటుంది. లేదంటే 2 లేదా 3 సంవత్సరాలు ప్రయత్నించి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతారు. వాస్తవంగా జరుగుతుంది తెలంగాణలో. ఒక ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ చేసుకుంటూ ఎస్ఐ కానిస్టేబుల్ వీటి ప్రిపేర్ అవుతూ ఒక 5 నుంచి 7, 8 ఏళ్ళు బాగా ప్రిపేర్ అవుతారు. ఇది హైదరాబాద్కి వచ్చి ఈ ఇన్స్టిట్యూట్లలో ప్రైవేట్ సెంటర్లలో బాగా ఇది అవుతుంటారు. అయితే తర్వాత ఏమవుతుంది, ఇక వీళ్ళు నోటిఫికేషన్లకి ఇప్పుడు గత ప్రభుత్వమే ఇవ్వలేదు నోటిఫికేషన్లు, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళుగా వస్తున్నా ఇవ్వలేదు. మొన్న విడుదల చేసింది కొన్ని పోలీస్ జాబ్స్, అయినా కూడా సరిపోవు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉందో వాళ్ళకి సరిపోవు. అసలు అవి వాస్తవం చెప్పండి సరిపోని నోటిఫికేషన్. ఏదో వీళ్ళని చల్లబట్టడానికి 7,000 సంథింగ్ రిలీజ్ చేసినట్టుంది మన, కానీ అది సరిపోవట్లే. సో ఇతనేమంటున్నాడంటే 5-6 ఏళ్ళు చదువుతాము, తర్వాత ఇది ఉద్యోగం రాదు, నోటిఫికేషన్ రాక వేరే ఫీల్డ్ పోతే మాకు ఒక్కడే స్కోప్ లేక మా జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయని చెప్పడం జరుగుతుంది తను. అయితే
కానీ ఇలా 5 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళిక లాగా 10 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్స్ ఇస్తే ఎంతో మంది అభ్యర్థులు సంవత్సరాల తరబడి వారి విలువైన సమయాన్ని వయసుని పోగొట్టుకుంటారు. అందులో నేను ఒకటిని 5 సంవత్సరాల గ్రూప్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ముసుగులు మునిగిపోయా. అదే ఈ 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరంలో నోటిఫికేషన్లు వచ్చి ఉంటే ఏదో ఒక నోటిఫికేషన్ జాబ్ వచ్చేది. ఇది వాస్తవమే. అది ప్రతి సంవత్సరం మీరు నోటిఫికేషన్ ఇచ్చుంటే ప్రభుత్వం, నాట్ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ప్రతి సంవత్సరం గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా ఎస్ఐ, పీసీ వల్ల ఇలా ఏదో ఒక గవర్నమెంట్ సెక్టర్లో జాబులు ఇచ్చినట్లయితే వీళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ అవుతారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? అంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు? అసలు ఇస్తే వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటి? అంటే బడ్జెట్ లేకనా? బడ్జెట్ 3 లక్షల బడ్జెట్ పెడుతుంది ప్రతి సంవత్సరం ప్రభుత్వం. అంటే జీతాలు ఇవ్వలేకనా? అసలు ఏం జరుగుతుంది అసలు? ఇకపోతే అనగా వచ్చేది ఇప్పుడున్న పరిస్థితులు అభ్యర్థులు వారి జీవిత కాలంలో సరైన సమయంలో అనగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య 1 లేదా 2 నోటిఫికేషన్లు మాత్రం చూడాలి. అంటే 15 నెలలు 2 సార్లు రాస్తారు. మ్యాక్సిమంలో 2 లేదా అంతకంటే 3 అనుకో. ఇక 3 ఎగ్జామ్స్ల కన్నా ఎక్కువ అటెంప్ట్ చేసే పరిస్థితి తెలంగాణలో లేనే లేదు. భవిష్యత్తులో రాదేమో అనిపిస్తుంది వీళ్ళు ఈ పాలకుల వల్ల. గలీజ్ పాలన చేస్తూ వీళ్ళు అసలు ఎంత దారుణం. ఇకపోతే చూడగలుగుతున్నారు ముఖ్యంగా గ్రూప్ నోటిఫికేషన్ల విషయంలో ఇలా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవు. నిన్న ఇచ్చిన పోలీస్ నోటిఫికేషన్ కూడా నిరుద్యోగులు సంతృప్తి పరచలేదు. ఇదే కాదు రాష్ట్రంలో వ్యవస్థలో పై స్థాయిలో మార్పులు కనిపిస్తుంది. అది కింది స్థాయి వికేంద్రీకరణ జరగడం లేదు. అంటే ప్రభుత్వంలో సెక్రటేరియాలో మార్పులు జరిగిన ఆ మార్పులు గ్రామ స్థాయి అంటే గ్రౌండ్ వచ్చేసరికి అక్కడ మార్పు లేదు. సేమ్ అదే పాలన ఉంది, సేమ్ అలాగే జరుగుతుంది. సో ఏదో సెక్రటేరియాలో మార్పులు జరగగానే గ్రౌండ్లో గ్రామాల్లో విలేజ్లలో జరిగినట్టు కాదు, అలా జరగడం లేదని కూడా తను చెప్తున్నాడు. వీళ్ళ మమ్మీ ఒక మెంటల్ డిజార్డర్ పేషెంట్, అదేవిధంగా వాళ్ళకు ఒక ఇల్లు కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ తన మాటల్లో. ఇకపోతే తనకు కవిత్వం కూడా రాయడం జరిగింది. రగులుతుంది నిరుద్యోగి కాగడ, విప్లవం ఎగిసి పడుతుంది ప్రభుత్వ గుండెల నిండా, నిరుద్యోగి కన్నీటి వెనుక ఉన్నా కదా, నేటి తరం గుండెల్లో నిత్యం మడుతున్న గద, కదిలే కలం వేణుశ్రీ, కదిలించే పయనం నా కవిత్వం, కానీ ఈ కలం ఇక కదలటం ఆగిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇట్లు జి వేణుకుమార్, ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం, న్యూ లక్ష్మీనగర్. అంటే మధుర అంటే మన డిప్యూటీ బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గం. మరి దారుణం, సీఎం తర్వాత సీఎం అయ్యే వ్యక్తి అయినటువంటి తన నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తి ఉద్యోగం దొరకక, ఉద్యోగం రాక, నోటిఫికేషన్లు వస్తలేవని మనస్తాపన చెంది మరణించడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. కాబట్టి తన ఇక్కడ ఇంకొక నోటు కూడా రాసింది మనకి. ముఖ్యంగా ఇది ఇన్ఫ్లుయెన్సర్కి, ఇన్స్టా వాళ్ళకి కూడా. ఈ నోటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి. సోషల్ మీడియా ఈ ఇష్యూని మీ బాధ్యతగా భావించి ప్రభుత్వానికి తెలిసేలా ప్రచారం చేయాలని నా విజ్ఞప్తి, వేణుకుమార్ విజ్ఞప్తి చేస్తున్నాడు. మరి ఇది మీరు షేర్ చేస్తారా లేదా అనేది చూడాలా.